అలీబాబా 40 దొంగలు రెండవ భాగం. కాసిం భార్య తాను చేసిన యుక్తి మొగుడికి చెప్పి, చూస్తూ ఊరుకోవటానికి ఎంత మాత్రమూ వీల్లేదు. నువ్వు వెంటనే వెళ్ళి ఆ దౌర్భాగ్యుడికి బళ్ళ కొద్దీ బంగారం ఎక్కడ దొరికిందో గట్టిగా ఆడి బయట పెట్టించు అన్నది. తన భార్య అన్న మాటలను బట్టి తన తమ్ముడికి ఎక్కడో నిధి దొరికిందని కాసిం గ్రహించాడు. అయితే తన తమ్ముడి దరిద్రం తీరిపోయింది కదా అని అతనికి సంతోషం కలగకపోగా ఓర్చలేనితనంతో కడుపు బొబ్బరం పుట్టుకొచ్చింది. అందుచేత అతను సంగతేమిటో తెలుసుకుందామని హడావుడిగా తమ్ముడి ఇంటికి పరిగెత్తాడు. అతను వెళ్ళేసరికి తబ్బుగోల ఇంకా అలీబాబా చేతిలోనే ఉన్నది. కాసిం అతన్ని చూస్తూనే ధాష్టికంగా, ఏమిరా గాడిదలను తోలుకునేవాడా, మా దగ్గరే దాపరికమా, చాటుగా బంగారాన్ని పాత్రలతో కొలుస్తూ పైకి గర్భదరిద్రుడిలా నటిస్తావా అని అడిగాడు. ఈ మాటలకు అలీబాబా బాధపడి తన అన్నా వదినిల ధనదాహం ఎరిగినవాడు కావటం చేత, నువ్వనేదేమో నాకు అర్థం కావటం లేదు. ఇన్నాళ్ళు మన మధ్య ఉన్న రక్త సంబంధాన్ని నువ్వు మరిచిపోయి మా మీద సీతకన్ను వేసినప్పటికీ నువ్వు స్పష్టంగా మాట్లాడితే నేను దాచకుండా నిజం చెబుతాను అన్నాడు. అప్రస్తుతంగా మాట్లాడకు, ఏమీ ఎరగనట్టు నటించకు, నువ్వేం దాస్తున్నది నాకు తెలుసు అంటూ కాసిం తన తమ్ముడికి కొవ్వు అంటి ఉన్న దీనారం చూపించి, ఇలాంటివి ఎన్ని మానికలు దాచపెట్టావురా దొంగ వెధవా, అదంతా ఇక్కడ దొంగిలించావు అని తన భార్య చేసిన యుక్తి బయట పెట్టేశాడు. రహస్యం బయటపడిపోయింది. అందుచేత అలీబాబా ఏమీ అనలేక, అన్నా, అల్లా కరుణామయుడు, తన వారికి ఆయన ఇవ్వదలచినది ఇస్తాడు, అంతా ఆయన చలవ అని అరణ్యంలో జరిగినది అంతా చెప్పాడు. మంత్రం మినహాగా. చిట్ట చివరకు అతను కాసింతో, అన్నా, మనం ఒక తల్లి బిడ్డలం, నాదైతే నీది అయినట్టే, గుహ నుంచి తెచ్చిన బంగారంలో నీకు సగం ఇచ్చేస్తాను అన్నాడు. కానీ కాసిం దురాశా పిశాచి. అతను అలీబాబాతో, నువ్వు అలాగే అంటావులే, కానీ ఆ గుహకు వెళ్లే మార్గం నాకు తెలుసుకోవాలని ఉన్నది. నన్ను మభ్యపెట్టేవు సుమా, నువ్వు దొంగల ముఠావాడివని అధికారులతో చెప్పేయగలను అన్నాడు. తనను అధికారులు పట్టుకుపోతే తన భార్యా బిడ్డల గతి ఏమవుతుందో ఊహించుకుని అలీబాబా తన అన్నకు గుహను తెరిచే మంత్రము మూసే మంత్రము కూడా చెప్పేశాడు. గుహలో ఉన్న నిధులన్నీ తానే తెచ్చుకోవాలని కాసింకు తొందర కలిగింది. అతను తమ్ముడితో వస్తానని అయినా చెప్పకుండా వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం ఇంకా చీకటి ఉండగానే 10 కంచరగాడిదల మీద 10 ఖాళీ పెట్టెలు వేసుకుని అరణ్యానికి బయలుదేరాడు. అతని ఉద్దేశం ఈసారి గుహలో ఉన్న నిధుల ప్రమాణం తెలుసుకుని మరొకసారి ఏకంగా ఒంటెల దండును తరలించుకు రావాలని. అలీబాబా వెంట వస్తానంటే నిరాకరించి కాసిం అతను చెప్పిన గుర్తులను పూర్తిగా అనుసరించాడు. త్వరలోనే అతను గుహ ద్వారాన ఉన్న రాయిని చేరుకున్నాడు. దానికి ఎగువగా గుట్ట మీద పెద్ద చెట్టు కూడా ఉన్నది. అతను తన 2 చేతులు రాయికేసి చాపి, తెరుచుకో సంసం అన్నాడు. వెంటనే రాయి తెరుచుకున్నది. అతను తన 10 కంచరగాడిదలను చెట్లకు కట్టి గుహ లోపలికి వెళ్ళి మంత్రం చదివి రాయిని మూసేశాడు. తనకు రానున్న ప్రమాదం తెలిసి ఉంటే అతను అలా చేసి ఉండడు. లోపల ఉన్న బంగారము, రంగురంగుల రత్నాల రాసులు చూస్తుంటే అతని కళ్ళు చెదిరిపోయాయి. అక్కడ ఉన్నదంతా తనది కావాలని అతని హృదయం ఆక్రోశించింది. అదంతా చేరవేయటానికి ఒక ఒంటెల మంద చాలదని, చాలా మందుల అవసరమని అతడు తెలుసుకున్నాడు. ప్రస్తుతానికి అతను తన వెంట ఉన్న 10 పెట్టెలలోనూ పట్టదగినన్ని సంచులు మాత్రమే నించుకున్నాడు. ఈ పని పూర్తి కాగానే అతను ద్వారం కేసి తిరిగి, తెరుచుకో జావా అన్నాడు. ఆ దౌర్భాగ్యుడికి ఆ నిధులన్నీ చూసేసరికి భ్రమ కలిగి అసలు మాట గుర్తు రాకుండా పోయింది. అందుచేత అతను తెరుచుకో జావా అని మళ్ళీ మళ్ళీ అనసాగాడు. కానీ రాయి తెరుచుకోలేదు. అందుచేత అతను ఇంకో ధాన్యం గింజ పేరు చెప్పాడు. అతను అలా ఎన్ని పేర్లు పఠించినా రాయి మూసుకునే ఉన్నది. ఆ రాయి కేసి చూస్తుంటే అతనికి దడ పుట్టుకొచ్చింది. అతను నువ్వు గింజ సంసం పేరు తప్ప మిగిలిన పేర్లు అన్నీ అన్నాడు. ఎప్పటికో ఒకప్పటికి దేవుడు దుర్మార్గులను తీవ్రంగా శిక్షించటానికి వాళ్ళ మెదడుకు సైతం మైకం కలిగిస్తాడు. రాతిని తెరుచుకునేలాగా చేయటం సాధ్యం కాక అతడు బయటపడడానికి మరేదైనా దారి ఉందేమోనని లోపల వెతకసాగాడు. ఎటు చూసినా అతనికి నున్నని పలుగురాయి గోడే కనిపించింది. మిట్ట మధ్యాహ్నం వేళ 40 మంది దొంగలు తమ గుహను చేరి బయట కట్టేసి ఉన్న 10 కంచరగాడిదలను, వాటి మీద ఉన్న ఖాళీ పెట్టెలను చూశారు.
అందరూ కూడబలుక్కున్నట్టుగా కత్తులు దూసి రాయికేసి గుర్రాలను పరిగెత్తించి వచ్చారు. దొంగల నాయకుడు తన కత్తిని రాయికేసి చాచి, తెరుచుకో సంసం అన్నాడు. రాయి తెరుచుకున్నది. కాసిం దొంగల కేకలు, డెక్కల చప్పుడు వింటూనే రాయి పక్కగా ఒక మూల నక్కి రాయి తెరుచుకోగానే బయటికి ఉడాయిద్దాం అనుకున్నాడు. కానీ అతను దొంగలకు చిక్కిపోయాడు. అతన్ని దొంగలు తమ కత్తులతో రెప్పపాటులో 6 ఖండాలుగా నరికి పారేశారు. కాసిం జీవితం అలా ముగిసింది. దొంగలు తమ కత్తులను తుడుచుకుని లోపలికి వెళ్ళి నిధులతో నింపి ఉంచిన కాసిం సంచులను కుమ్మరించేశారు. అలీబాబా తీసుకుపోయిన సొమ్మును వారు తెలుసుకోలేకపోయారు. జరిగిన దాని గురించి వాళ్ళు వితర్కించుకున్నారు, కానీ వాళ్ళకి ఏమీ అంతుపట్టలేదు. వాళ్ళు దీర్ఘాలోచనకు అలవాటు పడ్డవాళ్ళు కాకపోవటం చేత సమస్యలను అలాగే వదిలేసి రాత్రిని ఎప్పటిలాగా మూసి కొత్త దోపిడీలు చేయటానికి బయలుదేరిపోయారు. కాసిం చావదగిన వాడే అయినప్పటికీ అతని చావుకు అసలు కారణం దుర్మార్గురాలైన అతని భార్య. ఆమె కొలపాత్రలో కొవ్వు అంటించినందుకు ఫలితమే కాసిం 6 ఖండాలుగా తెగిపోవటం. తన భర్త నిధితో తిరిగి వస్తాడనుకుని ఆమె విందు భోజనం తయారు చేసి ఎదురు చూడసాగింది. చీకటి పడినా అతని జాడ లేకపోయేసరికి ఆమె ఆందోళన చెంది తన అహంకారం చంపుకుని అలీబాబా ఇంటికి వెళ్ళి, మరిది మీ అన్న అరణ్యానికి వెళ్ళి తిరిగి రాలేదు, వెంటనే వెళ్ళి ఆయన ఏమైనది కాస్త చూసి వస్తావా ఏమిటి అని ప్రాధేయపడింది. అలీబాబాది మెత్తని గుండె. అతను కూడా అన్నను గురించి ఆందోళన పడుతూ, అన్నను అల్లా కాపాడుగాక, నేను వెంట వస్తానంటే విన్నాడు కాదు. అయినా నువ్వేమీ కంగారు పడకు వదినా, ఒకవేళ అతను ఊరంతా మాటు మడిగినాక వద్దామనుకున్నాడో ఏమో అన్నాడు. తాను చీకటిలో బయలుదేరి ప్రయోజనం ఉండదని, తెల్లవారుజామున బయలుదేరుతానని, ఆ రాత్రి తన వదినగారు తన ఇంట్లోనే పడుకోవలసిందని అన్నాడు అలీబాబా. సూర్యోదయం అవుతూ ఉండగా అతను తన 3 గాడిదలను తోలుకొని అరణ్యంలో ఉన్న గుహకు వెళ్ళాడు. తన అన్న తెచ్చిన కంచరగాడిదలు అక్కడ కనిపించకపోవడంతో అతనికి అనుమానం కలిగింది. రాతి దగ్గర నెత్తూరు మరకలు కనిపించేసరికి అతనికి నిజం తెలిసిపోయింది. వణుకుతున్న కంఠంతో అతను తెరుచుకో సంసం అన్నాడు. రాయి తెరుచుకున్నది. లోపలికి అడుగుపెట్టి తన అన్న శరీర భాగాలను చూసేసరికి అతనికి కాళ్ళు వణికాయి. అన్నకు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు జరిగి తీరాలి గనక అతను గుహ నుంచి 2 పెద్ద సంచులు తెచ్చి వాటిలో కాసిం శరీర భాగాల నుంచి ఆ సంచులను తన గాడిదలలో ఒకదాని మీద వేసి వాటిపైన ఆకులు కొమ్మలు కప్పి తన ప్రయాణం నిరర్ధకం కాకుండా ఉండగలందుకు మిగిలిన 2 గాడిదల మీద దీనారాల సంచులు వేసి వాటిని కూడా భద్రంగా కప్పి గుహద్వారం మూసి విచారంగా ఇంటికి తిరిగి వెళ్ళాడు. అలీబాబా తన గాడిదలను తన ఇంటి ఆవరణలోకి తెచ్చి సంచులు దించడానికి మర్జీనా అనే బానిస పిల్లను కేక వేశాడు. ఈ మర్జీనా అనే పిల్ల పసిపిల్లగా ఉండగా అలీబాబా అతని భార్య చెరదీసి తమ పిల్లలను పెంచినంత శ్రద్ధాశక్తులతో పెంచారు. ఆమె ఆ ఇంటనే పెరిగి యుక్త వయస్కురాలై 10 మంది పెట్టుగా పనిచేస్తూ పెంపుడు తల్లికి చేదోడు వాదోడుగా ఉంటున్నది. ఆమె ఎంత సాధు స్వభావరాలో అంత యుక్తిపరురాలు. ఎంత గడ్డు సమస్య వచ్చినా తన బుద్ధి ఉపయోగించి ఇట్టే విడగొట్టేది. అలీబాబా కేక విని మర్జీనా మిద్దె మీద నుంచి దిగి వచ్చింది. అమ్మా మర్జీనా, ఈవేళ నీ తెలివితేటలు చూపాలి అని అలీబాబా ఆమెతో జరిగిందంతా చెప్పి, అతని శరీర భాగాలు 3వ గాడిద మీద ఉన్నాయి. నేను వెళ్ళి మా వదినకు ఈ దారుణ వార్త చెప్పి వస్తాను. ఈలోపుగా నువ్వు ఆలోచించి అతను మామూలు చావు చచ్చినట్టు నాటకం ఆడి అతన్ని పాతిపెట్టే ఉపాయం చూడు అన్నాడు. మర్జీనా అలాగే చూస్తానన్నది. అలీబాబా మిద్దె మీదకి వెళ్ళాడు. అతని ముఖం చూడగానే కాసిం భార్య ఏదో దారుణం జరిగిపోయిందని గ్రహించి గట్టిగా ఏడ్చింది. ఆమె జుట్టు పీక్కుని అఘాయిత్యం చేయబోతూ ఉండగా అలీబాబా జరిగిన పొడి మాటలలో గబగబా చెప్పి, చూడు వదిన, నాకిప్పుడు పుష్కలంగా డబ్బున్నది. ఈ విపత్తులో నీకు సహాయంగా ఉండడానికి నా సంపదలో నీ వంతు నీకు ఇస్తాను. నీకు అభ్యంతరం లేకపోతే ఈ ఇంట్లోనే ఉండవచ్చు. నా భార్య నిన్ను సొంత అక్కలాగా చూసుకుంటుంది. అందరము సుఖంగా జీవించవచ్చు అన్నాడు. అలీబాబా మంచితనం గ్రహించి ఆమె తన దుస్వభావాన్ని మార్చుకుని అతను చెప్పినట్టు చేయటానికి ఒప్పుకున్నది. ఈ విధంగా అలీబాబా తన వదినగారి ఏడుపులు రాగాలు మానిపించి మిద్దె దిగి మర్జీనా వద్దకు వచ్చాడు. ఈ లోపల మర్జీనా ఉపాయం ఆలోచించడమో
దాని ప్రకారం పని ప్రారంభించడం కూడా అయింది. ఆమె ఒక మందులమ్మే వాడి దుకాణానికి వెళ్ళి అపాయకరమైన విషయాలకు విరుగుడు ఇవ్వమని అడిగింది. మందు ఎవరికి అని అమ్మేవాడు అడిగాడు. మర్జీనా నిట్టూర్చి, అయ్యో, మా యజమాని అన్నగారిని ఎర్రనాగు కాటేసింది. ఆయన్ని మా ఇంటికి తెచ్చారు. ఎన్నో చేశాం, లాభం లేకపోయింది. ముఖం పచ్చబారిపోయింది, కళ్ళు కనబడవు, మాట పడిపోయింది, మనిషిలో చలనం లేదు. మీ మందు మీద ఆశలు అన్నీ పెట్టుకుని ఉన్నాం అని మందుతో ఇంటికి తిరిగి వచ్చింది. ఆమె వేసిన ఎత్తును ఆలీబాబా చాలా మెచ్చుకున్నాడు. మర్నాడు ఉదయం మర్జీనా మందులమ్మేవాడి దుకాణానికి వెళ్ళి ఏడుస్తూ గరళను కావాలని అడిగి, ఇది కూడా పనిచేయకపోతే ఇక ఆశ లేదు అన్నది. ఆమె గరళం తీసుకుని ఇంటికి వస్తూ ఆ పేటలో వారందరికీ దుర్వార్త తెలిపింది. అందుచేత ఆలీబాబా ఇంట్లో నుంచి ఏడుపులు పెడబబ్బలు వినిపించినప్పుడు ఎవరూ ఆశ్చర్యపోలేదు. కాసిం పోయాడు కాబోలు అనుకున్నారు. బలవన్మరణం సహజమరణమేనని లోకాన్ని నమ్మించటంతో మర్జీనా తృప్తి పడలేదు. కాసిం శరీరం 6 ఖండాలైన సంగతి ఎవరికీ తెలియకుండా చేయాలని నిశ్చయించుకున్నది. అందుచేత ఆమె వగల ఏడుపు ముగియగానే ఇంటి నుంచి బయలుదేరి తనకెవ్వరూ తెలిసిన వాళ్ళు లేని మారుమూలపేటలో ఒక చెప్పులు కుట్టేవాడి దగ్గరకు వెళ్ళి వాడి చేతిలో ఒక బంగారు దీనారం ఉంచి, నీ తెలివితేటలన్నీ ఇవాళ చూపాలి షేక్ ముస్తాఫా అన్నది. మంచి బోణి చేశావు పిల్ల, ఏం కావాలో చెప్పు, చేస్తాను అన్నాడు ముస్తాఫా సంతోషంగా. తోళ్లు కుట్టడానికి ఏం కావాలో అదంతా పట్టుకుని నాతో రా, అయితే నీ కళ్ళకు గంతలు కట్టి తీసుకుపోతాను, అందుకు నువ్వు ఒప్పుకోవాలి అన్నది మర్జీనా. ఒక్క దీనారానికి నన్ను కూడని పని చెయ్యమంటావా అన్నాడు చెప్పులు కుట్టేవాడు. నీ అంతరాత్మ కోసం ఇంకో దీనారం ఇందా, నువ్వు చేయవలసినది తోళ్లు కుట్టడం మాత్రమే అన్నది మర్జీనా అతని చేతిలో 2వ దీనారం పెట్టి. చెప్పులు కుట్టేవాడు తృప్తిపడి ఆమె చేత కళ్లకు గంతలు కట్టించుకుని ఆమె వెంట వీధుల వెంబడి నడిచి ఆలీబాబా ఇంటి నేలమాళిగ వద్దకు చేరాడు. అక్కడ మర్జీనా అతని కళ్ళగంతలు ఇప్పి తాను పేర్చిపెట్టిన శవఖండాలు చూపింది. తరువాత అతని చేతిలో మరో బంగారు దీనారం పెడుతూ, ఈ శవాన్ని కలిపి కుట్టాలి, పని తొందరగా ముగించావంటే మరో దీనారం కూడా దొరుకుతుంది అన్నది. ముసలాడు తన అదృష్టానికి మురిసిపోయి చకచకా కాసిం శరీరాన్ని కలిపి కుట్టేసి ఏకం చేశాడు. మర్జీనా 4వ దీనారం కూడా అతని చేతిలో పెట్టి అతని కళ్లకు మళ్లీ గంతలు కట్టి అతని దుకాణం వద్ద దిగబెట్టి తిరిగి వచ్చేసింది. ఆలీబాబా 40 దొంగలు 2వ భాగం సమాప్తం. 3వ భాగం తరువాయి.